హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనకు ఏపీ ఎస్ఐ యొక్క ట్రైనింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ గురించి కూడా నేను మీకు ఇందులో ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి జరుగుతాయా జరగవా అనే అంశంపై కూడా మాట్లాడదాం. ముందుగా ఎస్ఐ యొక్క ట్రైనింగ్ యొక్క డేట్స్ ఒక అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క ఎస్సిటి ఎస్ఐ సివిల్కి సంబంధించి ఫిబ్రవరి 26వ తేదీన స్టార్ట్ అవబోతున్నట్టు మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏపీఎస్పీ ఎస్ఐలో ఏపీఎస్పీకి సంబంధించి కూడా మనకు మే 26వ తేదీన స్టార్ట్ అవ్వబోతున్నట్టు మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ మనం ఈ యొక్క ట్రైనింగ్కి వెళ్ళే వరకు కూడా ఎస్ఐ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏంటంటే మీ యొక్క అంటే ఏ మాత్రం చిన్న పెయిన్ ఉన్నా కూడా మనకు అక్కడ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నా తరపున చిన్న రిక్వెస్ట్ అండి. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ గురించి అప్డేట్ అసలు ఏంటి, జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఎప్పుడు జరగచ్చు, ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషను రాబోతుంది మార్చి 12వ తేదీన, అదేవిధంగా పోలింగ్ వచ్చేసి ఏప్రిల్ 19వ తేదీన జరగబోతుంది. మరి ఈ యొక్క ముందు జరిగే అవకాశం ఉంటుందా లేదా, మరి కేసు హీరింగ్ ఏంది, కేసు హీరింగ్ అసలు 21 అంటే రేపు హీరింగ్, మరి ఆ కేసు అయితే లిస్టులో కనిపించట్లేదు, మరి ఏమైనట్టు అని అంటున్నారు. కేసు అయితే నాకు తెలిసినంత వరకు పోస్ట్ పోన్ అంటే తర్వాత మరుసటి 2-3 రోజులకు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది, కానీ తీసేసే అవకాశం అయితే లేదు. ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి. మరి ఈ యొక్క ఎలక్షన్లకు ముందు అయితే ఈవెంట్ జరిగే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా అయితే జరిగే అవకాశం లేదు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదా. ఇదైతే ఖచ్చితంగా ఎలక్షన్కి ముందైతే ఈవెంట్స్ జరిగే అవకాశం లేదు. మరి ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే దీని గురించి చర్యలు తీసుకునే అవకాశం మనకు ఇక్కడ స్పష్టంగా అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ ఆపి ఉండొచ్చేమో, కానీ ఒక 2-3 నెలల్లో స్టార్ట్ అవబోతుంది. అంటే మార్చి, ఏప్రిల్, మే అంటే 3 నెలల్లో 90 రోజుల్లో దాటితే సార్ మనకి వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మనకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పుడైతే మీరు ఆపేసి ఇంకా రాదులే అనుకుని మీరు ఎప్పుడైతే ఆపుతారో అప్పుడే మీరు ఫెయిల్యూర్కు కారణమవుతారు. కాబట్టి మీరు సక్సెస్కి ఎప్పటికీ దగ్గరలో ఉండాలంటే మీ ప్రిపరేషన్ రోజుకు మామూలుగా అయితే 10 గంటలు చదివితే రోజుకు 5-6 గంటలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడే అలా చదివినప్పుడే మనం సక్సెస్కు దగ్గర అవుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన యొక్క అప్డేటు ఈ యొక్క వీడియోలో. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎటువంటి అప్డేట్ ఉన్నా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ కేసు లిస్ట్లో ఏ తేదీకి అనేది ఉందనేది నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి పూర్తిగా చెక్ చేసి ఆ యొక్క కేసు లిస్ట్ అనేది మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.